పాన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తి ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం ఆధార్తో అనుసంధానం చేయాలి. ఇప్పటికే దీనికి సంబంధించిన గడువు ముగిసింది. చేయని వారి పాన్ ఇప్పటికే నిరుపయోగంగా మారి ఉంటుంది. అలాంటి వారు ₹1000 ఫైన్తో అనుసంధానం చేసుకోవచ్చు. దీన్ని మే 31 లోపు పూర్తి చేయాలని తాజాగా ఆదాయ పన్ను విభాగం పన్ను చెల్లింపుదారులను అప్రమత్తం చేసింది. లేని పక్షంలో 2024 మార్చి 31కు ముందు చేసిన లావాదేవీలపై అధిక రేటు వద్ద పన్ను కోత లేదా పన్ను చెల్లింపులు ఉంటాయని స్పష్టం చేసింది. టీడీఎస్, టీసీఎస్ చెల్లింపులు ఎగవేసినట్లుగా కొంతమంది పన్ను చెల్లింపుదారులు నోటీసులు అందుకున్నారని గుర్తు చేసింది. దీనికి పాన్ నిరుపయోగంగా మారటమే కారణమని తెలిపింది. అధిక రేటు వద్ద పన్ను కోత, పన్ను చెల్లింపు చేయకపోవడం వల్ల నోటీసులు అందాయని స్పష్టం చేసింది. అలాంటి వారందరికీ మే 31 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఆలోపు పాన్ యాక్టివేట్ అయిన వారిపై ఎలాంటి అదనపు భారం ఉండదని వెల్లడించింది. ఆధార్తో పాన్ అనుసంధానం చేసుకోవాలని సిబిడిటి ఎప్పటి నుంచో చెబుతోంది. చాలా మంది ఇప్పటికే ఈ ప్రక్రియను పూర్తి చేశారు. కొందరికి తాము అనుసంధానం చేసింది లేనిది గుర్తులేదు. ఒకవేళ ఆ సందేహం ఉంటే ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్లోకి వెళ్లి తనిఖీ చేసుకోవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో లింక్ ఆధార్ స్టేటస్ పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఇదివరకు అనుసంధానం చేసుంటే లింక్ అయినట్లు సందేశం కనిపిస్తుంది. లేకుంటే ఫైన్ చెల్లించి ఆధార్ పాన్ అనుసంధానం పూర్తి చేయాలి. ఫైన్ చెల్లించి లింక్ చేసుకోవాలంటే ముందుగా ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్లోకి ఎంటర్ కావాలి. అందులో ఈపే ట్యాక్స్ పై క్లిక్ చేయాలి. అక్కడ పాన్ నంబర్ను 2 సార్లు ధృవీకరించుకోవాలి. దిగువన ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాతి పేజ్లో మీ ఫోన్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. వెరిఫికేషన్ పూర్తయ్యాక మీకు వేర్వేరు పేమెంట్స్ ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో ఒకటి ఎంచుకోవాలి. తర్వాతి ప్రక్రియలో అసెస్మెంట్ ఇయర్ను ఎంచుకోవాలి. తద్వారా అదర్ రిసిట్స్ ఎంచుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక పేమెంట్ గేట్వేకు వెళ్తుంది. అక్కడ చెల్లింపు పూర్తి చేయాలి. పేమెంట్ పూర్తయ్యాక సంబంధిత వివరాలను డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తి చేశాక 4 నుండి 5 రోజుల సమయం పడుతుంది. ఆ తర్వాత ఐటీ శాఖ ఈ ఫైలింగ్ వెబ్సైట్లోని లింక్ ఆధార్ను క్లిక్ చేసి పాన్ను అనుసంధానం చేసుకోవచ్చు.